పరోక్షంగా చేశారా ప్రత్యక్షంగా చేశారా వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా పదే పదే చెప్తూ వస్తూ ఉన్నది, మధ్యంలో పెద్ద కుంభకోణం ఏదో జరిగిపోయిందని. ఆ జరిగిపోయినటువంటి కుంభకోణం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాక తప్పదని. ముందేమో 1000 కోట్లు అన్నారు. దీని మీద సిబిసిఐడి వాళ్లకు సర్వహక్కులు ఇచ్చేసి విచారణ చేయమంటే వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ లేదా మనీ లాండరింగ్ కానీ జరిగినటువంటి ఎలాంటి ఆధారాలు లేవు, మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా సరే అరెస్టు చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ 2 లాభాలు వాళ్ళు ఆశిస్తుంది. ఒకటి ప్రతీకారం, రెండవది వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయొచ్చు. ఈ 2 లక్ష్యాలుగా పెట్టుకొని వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్గా ఏదైతే ఒక సిట్ని ఏర్పాటు చేశారో ఆ సిట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి అధికారులను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఆ సిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అరెస్టును తీసుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి తీరాల్సిందేననేటువంటి పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ సిట్ కూడా తగినటువంటి ఆధారాలు దొరకాలి, మనీ లాండరింగ్ అనేది దొరకాలి. ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారంటే అక్కడ 371 కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వానికి పెట్టుబడి పెడతామని చెప్పేసి స్కిల్ స్కామ్ కేసులో దాంట్లో 10% ప్రభుత్వం ఇస్తుంటే 371 కోట్ల రూపాయలు కానీ మీరిస్తే దాదాపు 3400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పేసి ఎవరో సంస్థ ముందుకొచ్చిందని, ఆ ముందుకొచ్చినటువంటి సంస్థ చెప్పిన ఆ సంస్థ కాకుండా పరాయి కంపెనీల్లో డబ్బులు వేయటం జరిగింది. ఆ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. మనీ ట్రాన్సాక్షన్కి ఆదేశాలు ఎవరిచ్చారు? అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారు, సహజం ఇది. ఆ మనీ ట్రాన్సాక్షన్ అటువంటి ఆధారాలు ఇక్కడేమీ దొరకట్లా. అక్కడ దొరికినాయి కాబట్టి అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. అరెస్టు చేసింది ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజు కూడా స్కిల్ స్కామ్ కేసులో ఉన్నటువంటి 58 కోట్ల రూపాయల జప్తు అనేది ఈ రోజు కూడా ఈడీ వాళ్ళు దానికి రిలీఫ్ ఇవ్వలేదు, దాన్ని రిలీజ్ చెయ్యలేదు. ఇది నిజం. అదే విధమైనటువంటి మనీ ట్రాన్సాక్షన్ కానీ ఎలాంటిదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి పాల్పడినటువంటి ఆధారాలు వీళ్ళకి ఎక్కడ కూడా లేవు. లేకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఉండటానికి కూడా అవకాశం లేదు. వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు ఏంటంటే అన్ని రకాల మద్యాన్ని కూడా మార్కెట్లో లేకుండా చేశాడు, కొన్ని రకాలైనటువంటి మద్యాన్ని మాత్రమే ఉంచాడు, డిస్టిలరీస్ కొన్ని బెదిరించి లొంగ తీసుకున్నాడు, కొన్ని మందులు మాత్రమే, అంటే ఇదేదో ప్రాథమిక హక్కులాగా మద్యపాన నిషేధం అనేమో ఒకవైపుని చెప్తా ఉంటారు, మరొక వైపునేమో మద్యపాన నిషేధానికి ఆయన ఏదో కొంచెం జరిగే విధంగా ఆయన కొంత ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అవకతవకలు చేశాడని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తూ వీళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే డిస్టిలరీస్ని బెదిరించి కొనుగోలు చేసుకున్నారు, అన్ని రకాలైనటువంటి బ్రాండ్లు దొరకకుండా కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే ఇచ్చారు. ఆ కొన్ని రకాల బ్రాండ్లు ఇచ్చినందుకు గాను ఆ బ్రాండ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. రోజు కట్టలు లెక్క పెట్టారు. ఆ లెక్క పెట్టిన డబ్బులన్నీ అసలు ఆ డబ్బులు లెక్క పెట్టడానికే చాలా మంది ఎంప్లాయీస్ని పెట్టారనేటటువంటి కూడా ఐటీడీపీ సోషల్ మీడియాలో మనం చూసాం. ఇటువంటి వార్తల ద్వారా జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పు చేశాడనేటటువంటి ఒక ప్రచారాన్ని ముందు సోషల్ మీడియా, తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా చేసుకుంటూ వస్తూ
వచ్చింది. ఆ దిశగా అరెస్టు చేసి తీరాల్సిందే. అరెస్టు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి మేమంతా కూడా బాధపడ్డామో ఆ బాధ ఏంటో వాళ్ళు పడాలి, వాళ్ళకు కూడా తెలియాలి అనేటటువంటి ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని శాంతపరచడానికి ఇదే సరైనటువంటి సమయం అనేది ఉడుకు రక్తంతో ఉన్నటువంటి లోకేష్ లాంటి వాళ్ళు సలహా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల సంవత్సరంలో అరెస్ట్ చేయటం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అట్లా కాకుండా మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తరువాత 3 ఏళ్లకు సమయం గడుస్తుంది కాబట్టి ఆ 3 ఏళ్ల సమయంలో ప్రజలు మర్చిపోతారు. ఈ యొక్క సానుభూతి కూడా ఏమీ ఉండదు. అనేకమైనటువంటి కొత్త అంశాలు వస్తాయి. ఉదాహరణకు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు చేసినటువంటి సానుభూతి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం విడిపోవటం వల్ల యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వయసుంది, అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే కావాలనేటటువంటి ఒక చిన్న అంశం డామినేట్ చేయటం వల్ల 1.6% తోటి చంద్రబాబు నాయుడు గెలవటం, 1.6% తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం మనకు జరిగింది. అదేవిధంగా లోకేష్ వాళ్ళ ఆశ ఏంటంటే ఇప్పుడు అరెస్టు చేసి ప్రతీకారం తీర్చుకొని కక్షగాన్ని తీర్చుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో జనం దీన్ని మర్చిపోతారు, అనేక రాజకీయమైనటువంటి అంశాలు మనం తీసుకొని రావచ్చు అనే దానికి చేస్తా ఉన్నారు. ఇక్కడ బలంగా ఎక్కడ అనిపిస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనడానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు. ఏదైతే గవర్నర్ గారిని అంతకుముందు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేసులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయకూడదు. కాబట్టి ఆ అనుమతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారిని కలవటం జరిగింది. అదే సందర్భంలో మరి వీళ్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లి ఆయనకి సత్కారం చేయడం జరిగింది. ఢిల్లీ పర్యటనలో ఈరోజు లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలవటం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు త్వరలో జరగబోతుందనేటటువంటి ఒక వాతావరణం వీటన్నిటిని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరి కుడి ఎడమ చేతుల్లాగా ఉన్నటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు అరెస్టు జరగకుండా ఉండటం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎందుకంటే ఒకవైపు విచారణ దీంట్లో రాజకీయ ప్రేరేపితమైనది కనిపిస్తున్నప్పటికీ కూడా విచారణ ప్రారంభమైన తర్వాత మేమేం చేయలేమన్నట్టుగా సుప్రీంకోర్టు వాళ్ల మీద మీరు దుందుడుకు చర్యలు తీసుకోవద్దు, కానీ బెయిల్ మాత్రం ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరు అరెస్ట్ చేయటం జరిగిందో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం జరిగిన తర్వాత ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాతావరణం ఒకటి క్రియేట్ అయి ఉంది. అయితే మనం వాస్తవాల్లోకి వెళితే దీంట్లో ఉన్న నీతి నిజాయితీలు కాసేపు పక్కన పెడితే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్సీపీని అణిచివేయగలమనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఆశ నెరవేరుతుందా అంటే అది అడియాశ అవుతుంది తప్ప రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2 రోజులు 4 కావాలని లేదు. అది 2 రోజులు 0 కావచ్చు, 2 రోజులు లక్షలు కూడా కావచ్చు. ఆ లెక్కలు మారిపోతూ ఉంటాయి. ఈ రోజున వాళ్ళ పతనాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ గాని చేస్తే అప్పుడైతే తల్లి ఉంది చెల్లి ఉంది కాపాడింది. ఇప్పుడు తల్లిని చెల్లిని కూడా ఆయన మీద యుద్ధం చేసే విధంగా చేయగలిగాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఎవరు లేరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల 5 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవ ఉంది. ఏ వర్గాలైతే అతని వల్ల ప్రయోజనం పొందిన్నాయో ఆ వర్గాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మించి సాయం చేస్తారంటే ఓట్లు వేసి చేతులు కాల్చుకొని ఉన్నారు.
తప్పు చేశామనేటటువంటి మదన పడుతున్నటువంటి ఈ స్థితుల్లో, ఈ పరిస్థితుల్లో పార్టీ ఏదో అయిపోతుంది అనుకోవటం మాత్రం అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఈ అరెస్టులు సాధారణమే. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి ఇప్పటికి దాదాపు 1.5 దశాబ్దం, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 1,00,000 కోట్లు తిన్నారని 43,000 కోట్లు అని చెప్పేసి చివరికి 1,200 కోట్ల రూపాయలు ఆధారాలు దొరికినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పటం, ఈడీ వర్గాలు చెప్పటం, వాటిని కొన్ని ఆస్తులను జప్తు చేయటం, ఆ జప్తు చేసినటువంటి ఆస్తులను కూడా విడుదల చేయటం. మరి ఈ విచారణ జరుగుతూ ఉండగానే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగటం, ముఖ్యమంత్రి కావటం, మరి ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోయిన రోజునే తనకి కష్టాలుంటాయని, ఇంతకన్నా కొన్ని కొత్తగా కేసులు పెడతానని, నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేసుకి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుకి స్పష్టమైనటువంటి తేడా ఏంటంటే, ఆ కేసులో ఆధారాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి సంతకాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి మనీ లాండరింగ్ విషయంలో. అదేవిధంగా ఏదైతే 3,371 కోట్ల రూపాయలకు గాను పై రావాల్సినటువంటి వాళ్ళు పెడతా ఉన్నటువంటి పెట్టుబడులు 3,000 కోట్లకు పైగా ఇక్కడ ఎలాంటి ఆధారాలు, వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి ఆస్తులు ప్రభుత్వానికి ప్రజలకు ఆస్తిగా మారినటువంటివి ఏమీ కూడా చూపించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కేసు వేరు, ఈ కేసు వేరు.